ఓరి వెర్రివాడా, నేనింకా మీరానే అనుకుంటున్నావా? హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పబోయే కథ వినడానికి కథలా అనిపించినా దీని వెనుక ఉన్న నిజం మీకు రాత్రిళ్ళు నిద్రపట్టనివ్వదు. మీరు రాత్రి ఒంటరిగా ఎక్కడికైనా వెళ్లే ముందు ఈ కథ ఒక్కసారి గుర్తుచేసుకోండి. ఆగ్రా దగ్గర ఒక చిన్న గ్రామముంది. ఆ గ్రామంలో ఒక వింత పుకారు చాలా సంవత్సరాలుగా వినిపిస్తోంది. రాత్రి 10 గంటల తర్వాత ఒక ప్రత్యేకమైన రోడ్డు, ఆ రోడ్డు మీద ఎవరు నడిచినా వారి రక్తం గడ్డకట్టుకుపోతుందట. అక్కడ గాలి కూడా ఆగిపోతుందట. ఎందుకని ఎవరికీ తెలీదు. కాని ఆ భయం అంతలా వ్యాపించింది. చాలా ధైర్యవంతులు కూడా ఆ ప్రాంతం దగ్గరకు వెళ్లడానికి భయపడేవారు. ఇలాంటి ప్రదేశాలు ఎవరూ పట్టించుకోకపోతే ఏమవుతాయి తెలుసా? అవి కొంతమందికి స్వర్గమవుతాయి. రాత్రి 12 తర్వాత అక్కడికి వచ్చేవాళ్లు, మత్తులో ఉండేవాళ్లు, వింత పనులు చేసేవాళ్లు ఎవరూ అడ్డుకోని ప్రదేశం. లైట్లు లేవు, రోడ్డు మట్టి, చుట్టూ అడవి, పొదలు, ఒకంత భయం. కాని కొంతమందికి అదే థ్రిల్. ఈ కథలోకి వస్తారు రాఘవ్ మరియు మీరా. ఇద్దరూ ప్రేమలో ఉన్న జంట. ప్రతిరోజు రాత్రి 10 నుండి 10:30 మధ్య ఆ చీకటి ప్రదేశంలోనే కలుసుకునేవారు. నవ్వుతూ, మాట్లాడుతూ, జీవితం గురించి కలలు కంటూ అక్కడ గంటసేపు గడిపి మళ్లీ తమ ఇళ్లకు వెళ్లేవారు. ఒకరోజు వేసవిరాత్రి. రాఘవ్ వచ్చాడు. మీరా కోసం ఎదురుచూశాడు. 10:30 అయింది, 11 అయింది, కాని మీరా రాలేదు. అతననుకున్నాడు, బహుశా ఇంట్లో ఏదైనా జరిగి ఉండొచ్చు. ఫోన్ చేయాలనుకున్నాడు, కాని ఫోన్ తీసుకురాలేదు. ఇంటికి వెళ్ళిపోదామనుకున్నాడు. అప్పుడే అక్కడి గాలి అకస్మాత్తుగా చల్లబడింది. ఇప్పటివరకు వేడిగా ఉంది, ఇంత చల్లగా ఎలా? అతనాగిపోయాడు. దూరంగా ఒక అమ్మాయి కనిపించింది. అతను జాగ్రత్తగా చూశాడు. అది మీరానే. కాని ఏదో వింతగా ఉంది. ఆమె నడక, ఆమె వేగం, ఏదో తేడా. ఆమె దగ్గరికి వచ్చింది. ఒక్కసారిగా నవ్వింది. ఏమైంది, ఎందుకింత లేటు అని అడిగాడు రాఘవ్. ఆమె, వదిలే, అడగకు, పద నడుద్దాం అంది. ఆమె ముందుకు నడిచింది, అతను వెనక. అది పూర్తిగా చీకటి దారి, వెన్నెల కూడా సరిగ్గా కనిపించని చోటు, చల్లటి గాలి, నిశ్శబ్దం. కొంతసేపటికి రాఘవ్ గమనించాడు, మీరా కొంచెం పొడవుగా కనిపిస్తోంది. నువ్వెలా ఇంత పొడవుగా కనిపిస్తున్నావు అని అడిగాడు. ఆమె రాగింది, మెల్లగా తిరిగింది. ఆమె ముఖం నిశ్చలంగా ఉంది. ఆమె తన గౌన్ పైకి లేపింది. రాఘవ్ చూశాడు. అతని గుండె ఒక్కసారిగా ఆగిపోయింది. ఆమె కాళ్లు నేలను తాకడం లేదు. ఆమె గాల్లో తేలుతోంది. ఆమె గట్టిగా నవ్వింది. ఓరి వెర్రివాడా, నేనింకా మీరాగా అనుకుంటున్నావా? ఆ నవ్వు ఆ అడవంతా మార్మోగింది. రాఘవ్ భయంతో పరుగెత్తాడు. అతను ఎంత వేగంగా పరుగెత్తాడో ఆమె కూడా అంతే వేగంగా వెంటపడింది. ఒక చెట్టు వేరు అతని కాలు తగిలింది. అతను పడిపోయాడు. అప్పుడు ఏదో అతని మీదికి దూకినట్టు, అతనిలోకి ప్రవేశించినట్టు అనిపించింది. అతను స్పృహ కోల్పోయాడు. మరుసటి రోజు ఉదయం గ్రామస్తులు అతన్ని కనుగొన్నారు. అతనికి తీవ్రమైన జ్వరం. హాస్పిటల్కి తీసుకెళ్లారు. 2 రోజుల తర్వాత రాఘవ్ స్పృహలోకి వచ్చాడు. మొదటి ప్రశ్న, మీరా ఎక్కడా? ఎవరికీ తెలీదు. ఆమె ఆ రాత్రి తర్వాత అదృశ్యమైంది. ఆమె ఎక్కడికి వెళ్ళింది? ఆమె నిజంగా మీరానేనా, లేక ఆ ప్రదేశంలో ఉన్న ఏదో వేరే శక్తా? ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చితే ఒక్క లైక్ కొట్టండి. ఇలాంటి భయంకర కథల కోసం విస్పర్స్ ఇన్ ద డార్క్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మరియు మీకు ఇలాంటి అనుభవం ఎప్పుడైనా జరిగిందా? కామెంట్లో తప్పకుండా చెప్పండి. మరుసటిసారి మీరు రాత్రి ఒంటరిగా నడిచేప్పుడు మీ వెనుక ఎవరో వస్తున్నారేమో ఒక్కసారి చూసుకోండి. ఇక్కడి వరకు చూస్తున్నావంటే నువ్వు నిజంగా ధైర్యవంతుడువు. లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా ఇలాంటి కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి.